ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ తొలి రోజు విచారించింది. కాసేపట్లో ముగియనుంది. ఉదయం నుంచి 2 బృందాలు కవితను విచారిస్తున్నాయి. ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర నేతృత్వంలో విచారణ జరుగుతోంది. కాసేపట్లో విచారణ ముగిసిన తర్వాత కవితను కేటీఆర్, హరీష్ రావు కలవనున్నారు. ఇక రేపు విజయ్ నాయర్ పెళ్లైతే కలిపి విచారించే అవకాశం ఉంది. కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. 23న మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, కాసేపట్లో కవిత తొలి రోజు విచారణ ముగియబోతోంది. మరి ఎటువంటి ప్రశ్నలు సంధించారు ఈడీ అధికారులు? మీ దగ్గర ఎటువంటి అప్డేట్ ఉంది? ఈడీ కార్యాలయంలో కవిత విచారణ ముగిసింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఆమెకు విచారణ సమయం ఉంది. సో అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ సింగ్ నాయకత్వంలో ఈ మొత్తం విచారణ జరిగినట్లు మనకు సమాచారం అందుతోంది. ప్రధానంగా ఈడీ కొన్ని ఆస్పెక్ట్స్ పైన కవిత నుంచి సమాచారం రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో 100 కోట్ల రూపాయల లంచాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారన్నది ప్రధానంగా కవిత మీద ఉన్నటువంటి అభియోగం. ఇందులో దాదాపు 25 కోట్ల రూపాయలను ఇప్పటికే మాగుంట రాఘవ చెన్నైలోనూ ఢిల్లీలోనూ అందజేసినట్టుగా ఇప్పటికే ఈడీ ఆధారాలు సేకరించింది. అయితే రిమైనింగ్ అమౌంట్ ఎలా పంపించారు, ఏ ట్రాన్సాక్షన్స్ ద్వారా పంపించారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈడీ తెలుసుకోవాలని భావిస్తుంది. సో ఆ దిశగా ఈ రోజు ఈడీ అధికారులు కవితను అడిగి ఉంటారని అంటే తెలుస్తుంది. సో ఆ మేరకు ఆమెను నుంచి సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం ఈడీ చేస్తుంది. గత విచారణలో అంటే గత ఏడాది జరిగినటువంటి విచారణలో ఈ అంశం పైన కవితను ప్రశ్నలు అడిగిన సందర్భంలో ఆమె ఎవేడింగ్ ఆన్సర్స్ ఇచ్చారు, తప్పించుకునేటువంటి సమాధానం ఇచ్చారు, తనకేమీ తెలియదని బుకాయించారని ఈడీ చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఆమెను ఈ రోజు కూడా అవే ప్రశ్నలు అడిగారు. రేపు ఆమె భర్త అనిల్ కు నోటీస్ ఇచ్చారు, అలాగే ఆమె పిఏలో అయినటువంటి వారికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసుతో ముడిపడినటువంటి వారందరినీ కూడా పిలిపించి ఆమెకు ఎదురుగా కూర్చోబెట్టి అన్ని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. సో రాబోయేటువంటి రేపు ఎల్లుండి వచ్చే వారంలో జరిగేటువంటి విచారణ చాలా క్రూషియల్ కాబోతుంది. సో మొత్తానికి ఈ వారం రోజుల్లో చాలా కీలక సమాచారం కవిత నుంచి రాబట్టేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఇంకోవైపు ఈ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు, న్యాయవాదులు కలుసుకునేందుకు అనుమతి ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు వారందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. సో వారు 6 తర్వాత వారు కవితను కలిసేందుకు ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ వెంకటేష్.